కరీంనగర్ నుండి కొండగట్టు వరకు ఆధ్యాత్మిక ఉత్సాహంతో సాగినటువంటి అంజన్న ఆశీర్వాద యాత్ర దిగ్విజయంగా ముగిసింది. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ దాదాపు 40 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసి కొండగట్టుకు చేరుకున్నారు ఆయన. ఇక మండుటెండను కూడా లెక్క చేయకుండా సుమారు 11 గంటల పాటు ఏగబాకినటువంటి నడిచినటువంటి అంజన్న సంధికి ఆయన చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బండి సంజయ్. కరీంనగర్ మహాశక్తి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేలాది మంది బీజేపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ అలాగే మేయర్లతో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగారు. ఇక కరీంనగర్ నుండి కొండగట్టు వరకు దారి పొడవునా కాషాయ శ్రేణులు సందడి నెలకొంది. భారీ ఫ్లెక్సీలు, మంగళహారతులు, పూల వర్షంతో బండి సంజయ్కు ఘన స్వాగతం పలికారు. ఇక పాదయాత్ర మధ్యలో కొంతసేపు చిన్న చిన్న అవాంతరాలు కూడా ఎదురయ్యాయి. రామడుగు మండలం కోనరావుపేట వద్ద భారీ జనసందోహం, డీజే శబ్దం కారణంగా చెట్టుపైనున్న తేనెటీగల గూడు కదిలి బయటకు రావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. తేనెటీగల దాడిలో కొందరు కార్యకర్తలు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మండుటెండ అలాగే అలసట వల్ల బండి సంజయ్ కొంత అస్వస్థత గురికావడంతో రహదారి పక్కన ఉన్నటువంటి చెట్ల కింద కొంతసేపు ఆయన సేద తీరి వైద్యులచే ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తిరిగి మళ్లీ పాదయాత్రను కొనసాగించారు. శనివారం గంగాధర మండలం కేంద్రంలో కొద్దిసేపు విరామం తీసుకుని భోజనం చేసిన అనంతరం సాయంత్రం మళ్లీ పాదయాత్రను ప్రారంభించారు. ఇక అక్కడి నుండి వెంకటాయపాలెం అలాగే పూడూరు మార్గంగా ముందుకు సాగినటువంటి ఈ యాత్ర చివరికి కొండగట్టుకు చేరుకుంది. ఇక అయితే ఆలయ సమయంలో ముగియడంతో ఆలయ తలుపులు అప్పటికే మూసివేయబడ్డాయి. ఆలయంలోకి ప్రవేశించే అవకాశం లేకపోవడంతో దేవాలయ గడపల వద్దే కొబ్బరికాయలు కొట్టి తన మొక్కును చెల్లించుకున్నారు బండి సంజయ్. అనంతరం ఆలయ అర్చకులు అక్కడికి వచ్చి బండి సంజయ్కు వేద ఆశీర్వచనం అందజేశారు. ఉగాది తర్వాత ప్రత్యేకంగా వచ్చి అంజన్నను దర్శించుకుంటారని ఈ సందర్భంగా బండి సంజయ్ తెలియజేశారు. మొత్తంగా కరీంనగర్ నుండి కొండగట్టుకు వరకు సాగినటువంటి అంజన్న ఆశీర్వాద యాత్ర ఆధ్యాత్మిక ఉత్సాహంతో పాటు ఇక బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ను నింపింది. ఇక వేలాది మంది కార్యకర్తలు, భక్తులు పాల్గొనడంతో కరీంనగర్ నుండి కొండగట్టుకు వరకు మార్గమంతా కూడా కాషాయమయం అయిపోయింది. స్వామివారి దర్శనానికి మొక్కడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మొక్కు తీసుకోవడానికి కరీంనగర్ నుంచి ఈ అంజన్న ఆశీర్వాద యాత్ర టెంపుల్కు మళ్ళీ ఉగాది తెల్లవారి మళ్ళీ దర్శనానికి వస్తారు. మన కోసం నిబంధనలను ఉల్లంఘించి పెట్టడాన్ని నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే నిబంధనల ప్రకారం నడవాలి. దేవుని కంటే గొప్పలు ఇవ్వలేరు. కానీ అర్చకుల వేద పండితులకు ఆశీర్వాదం చాలా సంతోషం. మన అన్ని ప్రాంతాల్లో మన బ్రహ్మాండమైన స్వాగతం పరిచారు, ఆరోగ్యం ఇచ్చారు, శాలువలు కప్పారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకొని స్వామివారి దర్శనానికి మొక్కడం జరిగింది. దానిలో భాగంగా